హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ను కేంద్రంగా చేసుకొని గత 4 దశాబ్దాలుగా విద్యా వ్యవస్థ క్రమంగా ప్రభుత్వ నియంత్రణ నుంచి ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. విద్య అనేది మౌలిక హక్కు అయినప్పటికీ నేడు అది భారీ లాభాలు తెచ్చే వ్యాపారంగా మారింది. ఈ మార్పు ప్రభావం ఎక్కువగా పడుతున్నది వెనుకబడిన తరగతులపైన, ముఖ్యంగా బీసీలు మరియు యాదవ సమాజం పైన అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. విద్యారంగంలో తెలంగాణలో ప్రతి సంవత్సరం దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, మెడికల్ విద్య వరకు ప్రభుత్వ విద్యా సంస్థలు సంఖ్యాపరంగా ఉన్నప్పటికీ వాటిలో విద్యార్థుల నమోదు క్రమంగా తగ్గుతోంది. అదే సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థలు వేగంగా విస్తరిస్తున్నాయి. తెలంగాణ 2025 ప్రభుత్వ డైరీ ప్రకారం రాష్ట్రంలో మొత్తం 40,656 పాఠశాలలు ఉన్నాయి. 1 నుంచి 12 తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్య 62 లక్షల వరకు ఉంది. 1601 జూనియర్ కళాశాలలో 7 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,000 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం మీద తెలంగాణలో సుమారు 71 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసించడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యలో 20 నుంచి 30% వరకు తగ్గుదల నమోదైంది. 2024 నాటికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య కేవలం 27 లక్షలకు మాత్రమే పడిపోయింది. ఇది మొత్తం విద్యార్థుల్లో 38% మాత్రమే. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 61% అంటే 44 లక్షలకు చేరింది. హైదరాబాద్ జిల్లాలో అయితే ప్రైవేట్ పాఠశాలలో చేరికలు 70% మించాయని అంచనాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ పరిస్థితి వల్ల పేద మధ్యతరగతి బీసీ కుటుంబాలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. అప్పులు చేసి పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అనేక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాన్ని పరిశీలిస్తే ఎక్కువగా ఆధిపత్య కులాల చేతుల్లోనే ఈ సంస్థలు ఉన్నాయనే వాస్తవం బయటపడుతోంది. శ్రీ చైతన్య విద్యా సంస్థలను డాక్టర్ బిఎస్ రావు నిర్వహిస్తున్నారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. నారాయణ విద్యా సంస్థల యజమాని పొన్నూరు నారాయణ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ యజమాని శాంతాబాను రెడ్డి, అలాగే ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ యజమాని ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. కెనేడియన్ పబ్లిక్ స్కూల్ ను మాధురి పెసరు మరియు నీలకంఠ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి నిర్వహించడం జరుగుతుంది. వీరు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. సిల్వర్ హోక్ స్కూల్ యజమాని గోపాల కృష్ణారావు, రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ యజమాని ఎం రమణ నాయుడు వీరిద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను ఫ్రాంచైజ్ విధానంలో నిర్వహిస్తున్న మల్క కుమరయ్య మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఇటీవల ఆయన ఎమ్మెల్సీగా కూడా ఎన్నిక కావడం జరిగింది. దాదాపు మనందరికీ తెలిసి ఈ ఉదాహరణలన్నీ చూస్తే విద్యారంగం ద్వారా భారీగా సంపాదించి ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి చట్టసభల్లోకి వెళ్లే ఒక వ్యవస్థాత్మక ప్రక్రియ కొనసాగుతుందనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇంటర్మీడియట్ స్థాయిలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. తెలంగాణ ఇంటర్ బోర్డు గణాంకాల ప్రకారం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల శాతం కేవలం 23 మాత్రమే. మిగిలిన 77% మంది విద్యార్థులు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో చదువుతున్నారు. నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ కళాశాలలు ఒక్కో విద్యార్థి నుంచి సంవత్సరానికి 1,20,000 నుంచి 2,50,000 రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ ఖర్చులను భరించలేని బీసీ కుటుంబాల పిల్లలు చదువును మధ్యలోనే వదిలేయడం లేదా తక్కువ అవకాశాలకు పరిమితం అవడం జరుగుతుందని చాలా మంది కూడా విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఉన్నత విద్య విషయానికి వస్తే డిగ్రీ కళాశాలల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో 146 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మాత్రమే ఉండగా 620కి పైగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. మెడికల్ విద్యలో మొత్తం 8,415 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే వాటిలో కేవలం 4,215 సీట్లు మాత్రమే ప్రభుత్వ కళాశాలలో ఉన్నాయి. మిగిలిన 4,200 సీట్లు ప్రైవేట్ మెడికల్ కళాశాలవి. ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఒక్క సీటుకు 25 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుండగా ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం ఫీజు 50,000 నుంచి 70,000 రూపాయల మధ్య ఉంటుంది. దీంతో మెడికల్ విద్య పూర్తిగా సంపన్న వర్గాలకే పరిమితం అవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2018 ప్రైవేట్ విశ్వవిద్యాలయ చట్టం తర్వాత తెలంగాణలో 12 ప్రైవేట్, 4 డీమ్డ్, 3 రాష్ట్రం వెలుపల విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే ఈ విశ్వవిద్యాలయాల యాజమాన్యం, పాలక మండళ్లు, ఉన్నత పదవుల్లో బీసీలు, యాదవులు లేదా ఇతర బహుజన వర్గాల ప్రాతినిధ్యం దాదాపు కనిపించడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ విద్యను బలహీనపరుస్తూ ప్రైవేట్ విద్యను ప్రోత్సహించడం ద్వారా విద్యను వ్యాపారంగా మార్చి బహుజన సమాజాన్ని శాశ్వతంగా వెనుకబెట్టే ప్రయత్నం జరుగుతుందనే ప్రశ్నలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. విద్యా హక్కుగా ఉండాలా, వ్యాపారంగా మారాలా అనే చర్చ తెలంగాణలో మరింత తీవ్రమవుతోంది. బీసీలు, యాదవులు చదువు, అవకాశాలు, అధికార కేంద్రాల నుంచి దూరం అవుతున్న ఈ పరిస్థితిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.